తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కేసు కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో పలువురు టాలీవుడ్ హీరోలు, నటీనటులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో స్టార్ హీరోలు సైతం ఇన్వాల్వ్ అయి ఉన్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వారికి పోలీసులు వరుస షాకులు ఇస్తున్నారు. తాజాగా ఈ కేసుపై ఓ స్టార్ సింగర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. బెట్టింగ్ యాప్స్ గురించి ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. ఇలాంటి యాప్స్ని నమ్మి చాలామంది డబ్బులను పెట్టి ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. దాంతో ఈ యాప్స్పై పోలీసులు కొరడా జలిపిస్తున్నారు. 11 మందిని పోలీసులు గుర్తించారు, కేసులు నమోదు చేశారు. కొందరు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు, మరికొందరు కోర్టు మెట్లెక్కారు. అయితే ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసుపై ఓ ప్రముఖ సింగర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో సెలబ్రిటీల తప్పేం లేదని అంటున్నారు ఎస్పీ చరణ్. సింగర్ ఎస్పీ చరణ్ కీలక పాత్రలో నటించిన లైఫ్ లవ్ యువర్ ఫాదర్ అనే సినిమా రిలీజ్కి రెడీ అయింది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన ఓ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో బెట్టింగ్ యాప్స్ గురించి ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా బెట్టింగ్ యాప్ కేసుపై చరణ్ స్పందిస్తూ, నేను గ్యాంబ్లింగ్ చేశా, క్యాసినోకి వెళ్ళి ఆడా. కేవలం నేను సరదా కోసమే ఆడాను, అదొక వ్యసనంలాగా ఆడలేదు అని ఆయన అన్నారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ప్రమోషన్స్ చేసిన సెలబ్రిటీలను బాధ్యుల్ని చేయటం అనేది తనకు అర్థం కావటం లేదని ఎస్పీ చరణ్ అన్నారు. సినిమా బ్రాండ్ని ప్రమోట్ చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అయితే ప్రమోట్ చేసిన వాళ్లదే తప్పు అని ఎందుకంటారు? నాకు అర్థం కావట్లేదని ఎస్పీ చరణ్ అన్నారు. ఫ్రాడ్ చేసిన సంస్థలపై చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డ చరణ్, సెలబ్రిటీలు ఏది చెప్తే అది ప్రజలు నమ్మొద్దని, స్వీయ విచక్షణతో మెలగాలని సూచించారు. సెలబ్రిటీలు ఇలాంటి వాటిని ప్రమోట్ చేయకూడదని రూల్స్ ఏమీ లేవు కదా, డబ్బుల కోసమే మనం నటిస్తున్నాం. అలాంటప్పుడు ఇలాంటివి చేస్తే డబ్బులు వస్తాయి అంటే ఎందుకు వదులుకోవాలి? ఎవ్వరూ వదులుకోరు కదా అని ఆయన అన్నారు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మేమిలా యాప్స్లో డబ్బులు పెట్టాము, ఇప్పుడు లాస్ అయ్యాము అని వేరే వాళ్ల మీద వేయటం కాదు. దాని గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకున్న తర్వాత మాత్రమే ఏదైనా చేయటం మంచిదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఎస్పీ చరణ్ అన్న మాటలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. దీనిపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.